గారు మాట్లాడుతున్నారు. సెక్రటరీ గారు. రెస్పెక్టెడ్ డిగ్నిటీస్ ఆన్ ద డయాస్, ఎస్పెషలీ చంద్రవాడ శ్రీనివాసరావు గారు, ఆయన ఎజెండా ఏం చెప్పారంటే క్యూబ్ UFO అనేది తీసేయాలి, థియేటర్స్ మోనోపలి ఉండకూడదు, అందరు ప్రొడ్యూసర్స్ వెల్ఫేర్ ఉండాలి అనే ఎజెండాతో మీ అందరి ముందుకి మేము వచ్చామండి. అయితే మన ప్యానెల్లో ప్రొడ్యూసర్సే మెజారిటీతో గెలిచారు. ఈసీ కావచ్చు, సెక్టార్ కావచ్చు, అందరూ మాట్లాడారు. ఎక్స్ప్లెనేషన్ ప్రసన్న గారు అయితే ఎగ్జాక్ట్గా ఫిగర్స్తో సహా ఇచ్చారు. సో హ్యాట్స్ ఆఫ్ అండి మాకు ఈ విజయాన్ని అందించినందుకు. దీక్ష మూవీ ట్రైలర్కి వచ్చినట్లయితే దీక్ష మూవీ ట్రైలర్లో మురళీ నాయక్ గారికి దాన్ని సమర్పించారండి, ఆయనకి అంకితం చేశారు. మన దేశం కోసం ఆయన ఏ విధంగా తన వీర మరణం పొందారో మురళీ నాయక్ గారికి ఇచ్చారు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు. సో అట్లాగే అందులో నటించినటువంటి హీరోయిన్స్ అఫ్సా ఖాన్ మాస్ అంతా కూడా తను ఒక సాంగ్ చేయడం జరిగింది, ఒక మూవీ కూడా చేయడం జరిగింది. షీఈ్ రియల్లీ ఏ టాలెంటెడ్ గర్ల్. సో ఈరోజు ఈ విధంగా రామకృష్ణ గౌడ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మా అందరూ మన ప్యానెల్ గురించి మాట్లాడి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఇచ్చే విధంగా ఉన్నారు. ఓటీటీ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదివరకు శాటిలైట్ ఉండేది, ఇప్పుడు ఓటీటీ అనేది ఎంత మంచి మూవీకైనా ఓటీటీ డైరెక్ట్గా తీసుకోవడం జరగట్లేదు. కొన్ని మూవీస్కి మాత్రమే ఓటీటీకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఓటీటీ సపోర్ట్ ప్రతి చిన్న నిర్మాతకి వచ్చినట్లయితే ఆయన ఇంకా మరిన్ని మూవీస్ చేయగలిగి ఇంకా ఇండస్ట్రీలో ఎవ్రీ ఇయర్ ఎక్కువ మూవీస్ చేసేది చిన్న నిర్మాతలే. ఆ చిన్న నిర్మాతలు కానీ బాగా కొంచెం సక్సెస్ఫుల్గా వాళ్ళకి అమౌంట్ వచ్చే విధంగా ఉన్నట్లయితే మరిన్ని మూవీస్ తీసి మన ఇండస్ట్రీ ఇంకా బాగుపడుతుంది. దానికి మన కొత్తగా ఎన్నుకోబడినటువంటి సురేష్ బాబు గారు, సెక్రటరీ గారు కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్కి సెక్రటరీగా ఎన్నుకున్నటువంటి మా టీం అందరికీ, ఎస్పెషలీ మా చైర్మన్ సురేందర్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు చాలా వరకు, ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.